Zumba hey, hagumba hey, ya zumba hey, hagumba hey, ya zumba hey, hagumba hey, hi go hey. Bakhiwa. చలి చంపుతున్న చమక్కులో చెలి చెంతకొచ్చింది. చెలి చంతకొచ్చే తళుక్కులో గిలిగింతగిచ్చింది. Good evening, namaskaram and welcome to Physicam Madhukya Juice Zabardast Khatarnak Comedy Show powered by Shashi Soaps, co-presented by Dabur Vatika Shampoo. Please welcome Roja Garu. పురి భలే కున్నాదే నీ ఆవకాయ పెదవి నన్ను లాగుతున్నాదే అరే ఆక్ పాక్ కరే పాక్ ఆట షురూ రే నువ్వు దుక్కినాక ఎక్కదమ్ము సిన్న సితారే Please welcome Nagbabu Garu. నారే నారే మాయల మారే తందా చేస్తున్నావే గుండెల్లోన దూరే ఓరి ఓరి ఈ రోజు థీమ్ కొత్త జంతువుల్లాంటి మనుషుల్ని పరిచయం చేసే ఫారెస్ట్. Zumba hey, hagumba hey, ya zumba hey, hagumba hey, ya zumba hey, hagumba hey. చంటి నిధిని వెతుక్కుంటూ అడవికి వెళ్ళాడు. అక్కడ అతనికి నిధి దొరికిందా లేదా తెలుసుకోవాలంటే లెట్స్ కాల్ అపాన్ చలాకి చంటి అలాంగ్ విత్ హిస్ టీమ్. Zumba hey, hagumba hey, ya zumba hey, hagumba hey, ya zumba hey, hagumba hey, hi go hey. Zumba hey, hagumba hey, ya zumba hey, hagumba hey, ya zumba hey, hagumba hey, hi go hey. ఈ అడివేంటన్నా ఈ ఆకులేంటన్నా మన బతుకులేంటన్నా ఇలా ఉన్నాయి. ఏం చేస్తాంరా సంటిగాడికి వాళ్ళు తట్టుకోలేక వచ్చేసాంరా అమ్మా. అన్నా అడవిలోకి పురుగులు సింహాలు వస్తే చెట్లు అలా నుంచో పక్కన నుంచి వెళ్ళిపోతాయి. ఒకవేళ మేక వస్తే మేకొస్తే ఆకులని తినేస్తే దైద్యం వెళ్ళిపోతాయి. అమ్మో నాకు ఆకలేస్తుందన్నా. నోట్లో వెళ్ళిట్టు ఊపుకో. ఎవడో వస్తున్నట్టున్నాడు రా. అవునన్నా దాక్కోండి. Zumba hey, hagumba hey, ya zumba. జీవితమే ఒక ఆట సాహసమే పూబాట జీవితమే ఒక ఆట సాహసమే పూబాట నాలో ఊపిరి ఉన్నన్నాళ్ళు ఉండవు మీకు కన్నీళ్ళు. అనాథలైన అభాగ్యులైన అంతా నా వాళ్ళు స్కిట్టే నాది లేదు నేనెప్పుడు రాయలేదు స్కిట్టే నాది లేదు నేనెప్పుడు రాయలేదు. మొత్తానికైతే అడవికి వచ్చేసాం. ఈ రోజు ఇక్కడ ఉన్న నిధి మొత్తం నాదే. ఎక్కడ ఎత్తుకాలి? ఐ వాంట్ టు సర్చ్. సిగ్నల్ ఇక్కడ ఇచ్చిందంటే కాయ వీడి దగ్గరే ఉంటుంది. మనం ఎక్కడో చూసినట్టుంది. ఓకే ఎక్స్క్యూజ్ మీ. హలో సార్, మై నేమ్ ఇస్ విశ్వనాథం. వాట్ ఈస్ యువర్ నేమ్? అర్థం కావట్లేదు. మీ పేరేంటి? తుమారా నామ్ క్యా హై? నా పేరేనా? ఉన్న హెసరేను? మీ అమ్మ కడుపులు గల ఒక్కదానికైనా చెప్పండి రా. ఎక్స్క్యూజ్ మీ. హలో, ఐ వాంట్ కాయ. ది కాయ మోస్ట్ కాస్ట్లీస్ట్ కాయ. యు వాంట్ కాయ? నీకు ఇంగ్లీష్ వచ్చు మరి అడుగుతుంటే చెప్పే. అమ్మా అంటే తెలుగు కూడా వచ్చు కదరా. మరి అడుగుతుంటే చెప్ప దిగిపోద్ది. అంటే నీకు కాయ కావాలా? కాయ కావాలి. విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ కాయతో ఈ అడవిలో అద్భుతమైన నిధి ఉందంట. దానికి ఒక బొక్క ఉందంట. ఆ బొక్కలో ఈ కాయ పెడితే మొత్తం నిధంతా నాదే. దట్స్ వై నీకు కాయ. కాయ కావాలా? yes most costliest. కాయ నీకు ఇస్తే నువ్వు మాకేమిస్తారా? కాయ మీకు ఎట్లుంది తెలుసా? మీకేం కావాలో చెప్పండి, ఏదైనా రాసి ఇచ్చేస్తాను. ఏదైనా ఇస్తావా? హైదరాబాద్ లో చార్మినార్ దగ్గర నుంచి గోల్కొండ వరకు, ఆఖరికి నాగబాబు గారు జేబులో 100 రూపాయల వరకు రాసి ఇచ్చేస్తాను. అయితే పని చేయి, నీకు కాయ కావాలంటే
నువ్వు మాతో ఆడుకోవాలి. ఓ మై సిల్లీ ఫెలోస్, నేను ఎంతో మందిని ఎన్నోసార్లు ఆడుకున్నాను, మీతో ఆడుకోవడానికి. చెప్పండి ఏ ఆట? రెడీ? కమాన్. Zumba hey, agumba hey, hi go hi. కమాన్. అది ఏంటిది ఇంత పొడుగుంది? ఎవరిది? దీన్ని రాంబో రాంబో అంటారు. రాంబో 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 రంబా అని అంటారు. రాంబో రంబా. ఈ తాడు పట్టుకొని అలా పైకి వెళ్ళాలి. తాడు పట్టుకొని పైకి వెళ్ళాలా? పెద్ద విషయం ఏముందయ్యా, తప్పకుండా ఇస్తావు కదా కాయ? తప్పకుండా ఇస్తాను. తాడు ఎక్కితే ఇచ్చేస్తారుగా. ఏ ఎక్కలేవా? కాయొద్దా? కాయ కావాలి కానీ మరి ఎక్కువ. ఇదిగో ఈ ఆట బాగాలేదు, ఇంకేదో ఆడదాం. కుదరదు, ఆడాలి. మాకేమో మా ఇష్టం, లేకపోతే పొడుస్తాం. కాయ కావాలా వద్దా? కాయ కావాలండి, బట్ ఎలా? ఆడు. అది అటు ఇటు ఊగుతోంది. ఊగుతుంది. వదిలే, ఇంకో గేమ్ పెట్టు. రెడీ? పుంబారి పుంబరి పుంబారి. ఏంటిది ఇంత వైట్ కలర్ లో ఇంత పెద్దగా ఉంది? ఎవరిది? ఇది అడవి గుడ్డురా. అడవి గుడ్డ. ఈ గుడ్డు మీద కాలేసి దాని మీద నుంచో. పగలకూడదు. కాదు భయ్యా, మీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు దీని మీద పెడితే పగిలిపోతుంది. పగులుతుంది, పగలకూడదు. మాకేమో మా ఇష్టం, ఎక్కువ. ఇది కాకుండా ఇంకేదైనా ఆడతా. ఒరే, కొత్త గేమ్ పట్టరా, ఇది తీసి. ఆ కొవ్వు తెలిగించాలంతే. కొవ్వొత్తు. సిల్లీ ఫెలోస్, తప్పకుండా. రెడీ? అదిగో అక్కడ జంతువులు కనబడుతున్నాయి. ఇక్కడనే ఉన్నాను. మనుషుల పురుగులారా, ఎలా వెలిగిస్తారా? ఎలా వెలిగిస్తారా? మాకేమో మా ఇష్టం. ఊది మేము ఆగి గ్యాప్ లో వెలిగించేయాలి. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది. సార్ వాడు ఊపేస్తే ఎలా వెలిగించండి సార్? వెలిగించారా? గాలి పైకి వెళ్ళి కిందకు వచ్చే మధ్యలో వెలిగించేయాలి. నేను ఆడను. కాయ వద్దా? కాయ కాదు, వద్దు. కాయ వద్దు. ఎందుకంటే కాయ నాకు ఎందుకు వద్దంటేరా, ఇది గుడ్డు, దీని మీద పగలకుండా నిలబడాలి. సూపర్ రా. క్యాండిల్ ఎలా కుండా ఎండాలి. అదేంట్రా, సింహమా? దాకరా. నా మీద కోపంతో కదా ఈ గేమ్లన్నీ ఆడిపించావు. కోపంతో కదా ఆకులు కట్టుకుంటే గుర్తుపట్టలేను అనుకున్నావా? నువ్వు ఎన్ని చిత్రహింసలు పెట్టావురా? అంటే నేను నల్లగుంటే అది ఆంధ్ర రాష్ట్రం మొత్తం చెప్పి చివరికి మా ఇంట్లో కూడా తెలిసేటట్టు చేసి నా జీవితంతో ఆడుకున్నావు కదరా. ఏంట్రా ప్రతి స్కిట్ లో ముసలోడా? ఎవడరా ముసలోడు? అది కాదురా, ప్రతిసారి స్కిట్లో కర్ర తీసుకుని నిజం కొట్టేస్తావురా నువ్వు? కొట్టేస్తావు నువ్వు? కొట్టేస్తావురా? నువ్వు మాకు దొరికేవరా? నువ్వు వచ్చింది అడవికి, హైదరాబాద్ లో ఏమేమో చూస్తావరా? అరిగిపోయిన చార్జంలో ఉన్నావు. ఎవరా నువ్వు? కాటుక నల్లని రాత్రి వేళ గురువురాజ్ఞత గురుతన రెంగితే ఉత్తర దిక్కున ఊరును విడిచిది పల్లెలు పురములు పట్టణంబులు బేటలు దాటిది కోటలు దాటిది అడుగులు దాటిది మడుగులు దాటిది అన్ని దాటిది బొటను వేలుతో నెత్తురు పొంగగా పులుపుగా నుదుట విభూతి ధరించింది అభిషేకించిన ఆకాశానికి చోతలు చెప్పుచి చలగుచు మడి వస్త్రంబులు గట్టిది మండలంబుగా మాడిన పెమ్మట భైరవుడ ఈ శత్రువుని చంపక చూచితేనే బరు చూడని పవిత్రంగా శివ. ఈ పేరు శివ, దానికి ఇంత పెద్ద లిస్ట్ ఎందుకురా? బ్రహ్మాండంగా వస్తాను భయ్య. హలో, చిట్టి జరిగినప్పుడు మా అన్న వెళ్ళామను కదా, ఆ గొమ్మది కొట్టేస్తాను. ఒరే నువ్వు పెద్ద గ్లామర్ బాయ్ అండి, ఫీలింగ్ కదరా నీకే? కొంచెం చెక్ చేసిన దోసకేలా ఉంది ఆటం. ఇదేం జుట్టండి, స్టైల్ పెట్ల పీకిన తాటంకలా ఉంది. వీళ్ళిద్దరిని ఎర్రిపాపలు చేయించి ఎన్ని గేమ్లు ఆడించేవరా? అప్పుడు ఏదో వీడిని ఇది అబ్బదట్టుకోలేక మొత్తం తెరం తప్పేడు. వీడు మొత్తం ఇది వీడు చూడు, ముగ్గుపోని పబ్బాసిగా ఉంటుంది చూసావు, అలా ఉంది ఆటం. మీకు అంత లైఫ్ ఇచ్చాం కదా, అలా కొట్టకూడదు. ఓకే, నా కాయ నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతా. పోనీలే కదా, ఆర్టిస్టులను స్కిట్లో ఛాన్సులు ఇస్తే ఈ స్కిట్లో నన్ను కొడదామంటే అది చేస్తారా? అరే ఒకసారి తీరేది. స్కిట్లో టీమ్ లీడర్ మాత్రమే ఆర్టిస్టులను కొట్టాలరా, ఆర్టిస్టులు టీమ్ లీడర్ని కొట్టకూడదు. ఎటు తిరుగుతున్నావు? పైకి ఎక్కుదామని. పైకి ఎక్కుదాం. ఎక్కువ, నాకు ఈజీగా ఉంటుంది. ఎక్కువ 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 నీ వాటం అయిపోయింది. వాటం అది కాదురా,
ఏదో సరదాగా దొరికేవని. ఛాన్స్ దొరికినా ఏదో పిల్లలు ఇస్తావు ఒకసారి ముందుగా. లేదా ఆవిడ పిలుస్తున్నారు చూడకు. ఎవరు? లేడీ రాణి. లేడీ రాణి టార్జన్ చిన్న కూతురు. దిగిపోతుందిరా. అగో కొడితే తగిలిపోతావు. చూడు కాయ దాని కింద పడింది. కిట్లో ఛాన్స్ ఇస్తే టీమ్ లీటర్ కొట్టడం తప్ప. తప్పే నీ అబ్బా రా బయటికి రా. ప్రతి వాడు చంటి గారిని జబర్దస్తులు తీసేసారు అన్నప్పుడు మనం వెళ్దాం. అంతవరకు అడవిలోనే ఉందాం. సంపెత్తా నా కొడుకు. ఎప్పుడు వెళ్తారంటే ఎప్పుడు తీసేస్తారంటావు? తీసేస్తారా? అడిగి ఆయువు మూడుద్ది, మన ఇద్దరికి ఇస్తారు. మీ స్కిట్ కి స్క్రిప్ట్ ఉండదు అనేసి. yes absolutely you are correct. yes జగమెరిగిన సత్యం. నాగబాబు సార్ మీరు ఒప్పుకుంటారా ఈ మాటని? కరెక్ట్, ఒప్పుకుంటాను. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. కంటెంట్ ఉండేవాడి కటౌట్ చాలా బాగా. నేను ముందే చెప్పా హైట్ తక్కువగా ఉన్నాను కానీ నాతో ఫైట్ కి రావద్దు. నేను రివర్స్ ఫైట్ చేయడం మొదలెట్టానుకో నా ఫైట్ ఏ హైట్స్ లో ఉంటుందో ఎవరికి తెలియదు. చేశాడు సార్. ఎలా ఉంది సార్ స్కిట్? చండి సార్ నీట్. థ్యాంక్ యూ. చక్కగా ఉంది, ఎంటర్టైన్ చేసావు, ముగ్గురు బాగా చేశారు. వెరీ నైస్ స్కిట్. రోజా గారు, నేనైతే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను సుధాకర్ అండ్ శశి గారు కొడుతుంటే. ఎందుకు లాస్ట్ లో అలా కమిట్ అయిపోతారు, మళ్ళీ దెబ్బలు తింటారు. కానీ బాబ్రే నువ్వు ఉన్నంతసేపు నవ్వులేచండి. నీ వల్ల జబ్బులు తొందరగా రావు, ఎవరికి దూరం అయిపోతాయి. ఆల్ ది బెస్ట్. త్వరలో ఈ జబర్దస్త్ స్టేజ్ మీద మీరు కొత్త పార్టిసిపెంట్స్ ని చూడబోతున్నారు. మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటే లాగ్ ఆన్ టు www.123telugu.com and fill in your details. Physica Madhukya Juice Zabardast Khatarnak Comedy Show powered by Shashi Soaps, co-presented by Dabur Vatika Shampoo లో ఇప్పుడు శ్రీను అండ్ రామ్ ప్రసాద్ సుధీర్ ని వదిలేసి అడవికి వెళ్ళారంట. అసలు ఎందుకు వెళ్ళారు తెలుసుకోవాలంటే లెట్స్ కాల్ అపాన్ సుడిగాలి సుధీర్ along with his team. కొలంబస్ ఇచ్చారు సెలవు, ఆనందంగా గడపడానికి కావాలొక టీవీ. కొంచెం నమ్మ చెప్పచ్చు కదరా. రెడీ ఎవరు చూడలేదు, నువ్వు తప్ప ఎవరు చూడలేదురా. ప్రాబ్లం ఉండదు కదా. ప్రాబ్లం రాకూడదని లొకేషన్ ఇక్కడ పెట్టా. సూపర్ రే, స్టార్ట్ చేద్దామా? కార్ తేలేదురా. మారవా? సారీ రా. ఆటో దిగరా, బస్ ఎక్కరా. బావా ఇద్దరం వచ్చామని చెప్పావు కదరా, ఈ బావ ఎక్కడ? నిన్నరా బావని పిలిచాను. క్లారిటీ ఉండాలి బావా. ఈ అడవి, ఈ ప్రకృతి బావా ప్రపంచానికి దూరంగా, మన పిల్లలకు దూరంగా. ఆ పిల్లల టార్చర్ భరించడానికి ఇక్కడికి వచ్చాం. మన ఆ టాపిక్ ఎందుకు? నిజరా, నువ్వు చెప్పింది కరెక్టే. ఈ పిల్లల టార్చర్ భరించలేకపోతున్నారా? మొన్న మా ఆవిడ నా సెల్లో ఫోటో చూసి ఎవరి అమ్మాయి దొబ్బిందా నన్ను. ఎవర్రా అమ్మాయి? నేనే లేడీ గడ్డ వేసి తీయించుకున్న ఫోటో అది. మొన్న మీ ఆవిడ కూడా కొట్టిందట. ఎవరు? మీ ఆవిడ. ఓహో అదే, జబర్దస్త్ లో గెటప్ వేసి ఇంటికి సరాసరి వెళ్ళిపోయాను రా. డోర్ తీసేవారికి ఎవరో దొంగ వచ్చి చెప్తుంది పెళ్ళి 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 అని కొట్టింది నన్ను. కాదు, నువ్వు అనుకుని కొట్టిందట. లేదు, నువ్వు అనుకుని కొట్టిందట. తెలుసు కదా, తెలిసింది కదా, మరి ఎందుకు పుండి మీద కారం? బావా ఇన్ని గొడవలు అవుతున్నా నువ్వు అసలు గర్ల్ ఫ్రెండ్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు బావా? ఏం లేదురా బా, అమ్మాయిల పేరు డైరెక్ట్ గా సేవ్ చేసుకోకుండా లో బ్యాటరీ అని సేవ్ చేసుకుంటే సరిపోద్ది. ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ వచ్చింది అనుకో, ఏమండి ఏమండి లో బ్యాటరీ అయిపోయిందని ఛార్జింగ్ పెట్టుకోండి అని చెప్పి బావు నాకు ఇస్తుంది ఫుల్ ఛార్జింగ్. సరే కానీ ఐటమ్ రెడీయా? ఐటమ్ నేను చెప్పింది గుర్తుంది ఐడియా, అలాగే ఫాలో. నేను మొత్తం చూసుకుంటారని మేనేజ్ చేస్తా. జాగ్రత్త, గో ఈ లోపల. ఓకే.
మోడని చెప్పాడు చెప్పాడులే చదివో పేమెంట్ మధ్యలో అడిగితే ఇవ్వను మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇస్తాను ఓకేనా తెలుసులే నాకు లొకేషన్ ఎక్కడ లొకేషన్ ఎక్కడ అడుగుతున్నా లొకేషన్ ఎక్కడో చెప్పాడు మావాడు అది అదే లొకేషన్ అది తెచ్చావా ఏంటి నాకు అవసరం కాదు నీకు అవసరం నువ్వు తెచ్చుకున్నావా మా ఊరు అన్ని తెచ్చేసి ఉంటారు రండి రా నమస్కారం, నేను మీ సిద్ధుని మాట్లాడతాను. మనం చూసుకున్నట్టయితే ఇవాళ నల్లమల అడవుల్లో ఉన్నాం. నల్లమల అడవుల్లో సార్ ఇది వికారాబాద్ ఫారెస్ట్ సార్. వికారాబాద్ ఫారెస్ట్ అంతే కదా, దాని పెద్ద ఆదర్శం ఏముందిరా, మన ఇష్టం, టీం లీడర్ మనమేగా. అయితే మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి పచ్చని చెట్లు ఉన్నాయి. ఈ చెట్లు మనకి సిటీలో ఎక్కడ కనిపించవు, ఇక్కడే కనబడతాయి. చక్కటి గాలి, ఇలాంటి గాలి మనకి సిటీలో ఎక్కడ దొరకదు. ఎక్కడ చూసినా పొల్యూషన్ పొల్యూషన్ పొల్యూషన్. ఇక్కడ పొదలు కూడా ఉన్నాయి. ఈ పొదలు మనం చూసినట్టయితే నాకు తెలుసు మీకు ఆలోచన వస్తా, ఈ సిటీలో ఇలాంటి పొదలు కనపడితే వెనకాతలు కాపురాలు పెట్టేస్తారు, పిల్లలు కూడా కానేస్తారు. కానీ మనం అడవిలో ఉన్నాం కాబట్టి ఇక్కడ అలాంటి ఏం జరగవు, చాలా ప్రశాంతంగా ఉంటది. నువ్వు వచ్చేటప్పుడు ఎవరైనా చూసారా? వెరీ గుడ్. తీసేనా? తీసేయాలా? అబ్బా అదిరిపోయింది. అదిరిపోయిందా? ఏం చేస్తున్నాడు రేడు? నాకేదో అయిపోతుంది ఇక్కడ. ఇంకా పెళ్లి కూడా. సార్ మీరు జబర్దస్త్ సీను కదా? జబర్దస్త్ సీను గారు ఇక్కడ మనకి పొదల కథలు దొరికారు. అయితే ఆయనకి జబర్దస్త్ సీనో కాదని మనం ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఆయన గెటప్ వేసాడంటే ఖచ్చితంగా తను జబర్దస్త్ సీనే అని ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది. ఇతను జబర్దస్త్ సీను. చెట్ల కథలు పొదల కథలు ఏం చేస్తున్నాడు, అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఎవరున్నారు ఏంటని తెలుసుకోవడానికి జనాలందరూ మధ్యలో వదిలేసేవిటి రా. మీరు చూస్తున్నట్టయితే మనకి ఇక్కడ పొదల వెనకాతల జబర్దస్త్ గెటప్ సీన్ గారు సెటప్ తో దొరికారు. ఆయన మాట్లాడుతున్నాడు. అయితే మీరు చూసినట్టయితే ఈ జబర్దస్త్ సీను ఆ అమ్మాయి లోపల ఏం చేస్తున్నారు, అసలు ఏం స్టార్ట్ చేద్దాం, మళ్ళీ వెనక్కి రమ్మంది మీకు కొన్ని ఆప్షన్స్ ఇస్తాను. అరే జూమేరాడు ఎక్కువ మాట్లాడతాడు. అయితే మీరు చూసినట్టయితే ఇక్కడ ఇంకా ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది మనకి ఇంకా చాలా విధాలు తెలుసుకోవాల్సిన ఇది ఉంది. మనకి చూసినట్టయితే రామ్ ప్రసాద్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఆయన ఒక టెస్ట్ చేద్దాం. చెప్పండి రామ్ ప్రసాద్ గారు మీ పేరేంటి? రామ్ ప్రసాద్ అండి. అయితే మీరు చూసినట్టయితే ఆయన రామ్ ప్రసాద్ అని ఆయనే చెప్పారు. మీరు చూసినట్టయితే ఇక్కడ రామ్ ప్రసాద్ గారు కూడా దొరికారు. చెప్పండి రామ్ ప్రసాద్ గారు, మీరు అసలు అడవిలోకి ఏం చేస్తారు, ఎక్కడ ఎందుకు వచ్చారు? ఇంట్లో ఫోన్ చేస్తే సిగ్నల్ లేదండి, అలాగా సిగ్నల్ ఎత్తుకుని అడుగు. అబ్బా ఇలాంటి పేలని ఆటో పని చేస్తారంటే చక్కగా ఇది రామ్ ప్రసాద్ అని చెప్పొచ్చు. ఆడెవడో ఎర్రిపప్పు ఈడు చెప్తే ఈడ నెర్రిపప్పని చేయడానికి ఇలాంటి చెప్తున్నాడు. అయితే చెప్పండి సీను గారు, మీరు ఎందుకు వచ్చారు? ఆ ఫోన్ తెచ్చింది నాదేనండి. ఇలాంటి పిచ్చి పిచ్చి పంచులేసి అంటే జబర్దస్త్ రాజు సుధీర్ టీమే నాకు తెలుసు. అయితే మీరు చూసినట్టయితే వీళ్ళిద్దరూ ఇక్కడ ఎందుకు వచ్చారు, ఆ పక్కన కనబడుతున్న ఫిగర్ ఎవరు ఏంటి అనేది మనం మాట్లాడుతున్నాడు. మీరు చూసినట్టయితే ఇక్కడ వీళ్ళు ఎందుకు వచ్చారు ఏంటని మనకు తెలుసు. మీరు జబర్దస్త్ లోని నాకు తెలుసు మీరు ఆయన టీం ఎవరు, మీ టీం లీడర్ చాలా హ్యాండ్సమ్ గా హీరోగా ఉంటాడు. మీ టీం లీడర్ పేరేంటి? సుడిగాలి సుధీర్ అండి. సుడిగాలి సుధీర్ చెప్పాను కదా, చూసారు కదా, దేవుళ్ళు అంటే సుడిగాలి సుధీర్ టీంలో పనిచేస్తూ వీళ్ళిద్దరు అంటే కాము పనులు చేస్తున్నారు. అయితే సుడిగాలి సుధీర్ ఇది ఎంతో అవమానం. అయితే చెప్పండి మీరు అసలు అడవికి ఎందుకు వచ్చారు? ఇటు చెప్పండి, ఏదో కక్కుర్తి పడి వచ్చానండి. కక్కుర్తి. అయితే మనం వాళ్ళ అన్నిగా తెలుసుకుందాం. చెప్పండి రామప్రసాద్ గారు, మీకు పెళ్ళైందా? పెళ్ళి అవ్వదండి. మీ ఆవిడ లైన్లో అయిందా? చూసినట్టయితే ఇప్పుడు ఆవిడ అయిందని చెప్పారు. ఇప్పుడు నెక్స్ట్ సీను గారిని తెలుసుకుందాం, ఆయన పెళ్ళి అయిందా లేదని. సీను గారు చెప్పండి, మీకు పెళ్ళైందా? పెళ్ళంటే ఏంటండి? ఏంటండి పెళ్ళంటే ఏంటండి? సుజీ 1 year అయిందండి. సార్ ఒక పని చేయండి సార్, మీకు షేర్ ఇచ్చేస్తాను. మీకు షేర్ ఇస్తాను సార్. నాకు షేర్ ఇస్తారా? నాకు షేర్ ఇస్తారా? నాకే షేర్ ఇచ్చారు మీరు? అరే కెమెరా ఆపరా. కెమెరా చేయి. అయితే మీరు చూసినట్టయితే దేవుళ్ళు లాంటి సుధీర్ టీంలోని వీళ్ళిద్దరు
అందరూ ఎంతగా తెగించారు. నాకు షేర్ ఇస్తా అని చెప్పి అంటున్నారు. నాకు పెళ్లి కలదని చెప్పి నన్ను ఎట్లా మీకు ఎంతకన్నా షేర్ తీసుకోండి సార్ ప్లీజ్. ఎంతగా తీసుకోండి. ఇప్పుడు లొకేషన్ ఎక్కడ నీకు తెలుసా? ఇదిగో మళ్ళీ ఇద్దరు ఉండాలి. ఏంట్రా ఏంట్రా ఎలా బుక్ అయిపోయావు? తెల్లవైతే చంపేస్తారా? ఆల్రెడీ చంపేద్దాం ఆవిడ. ఇలా షేర్ ఏంటాడు నా మీద అక్కడక్కడ చేతులు వేస్తున్నారంట. ఏంటండి ఏం చేశారు? ఒక్కటి షేర్ అన్నారు. షేర్ కదా బాబు, మా ఫ్రెండ్ సన్నీ గారండి బాబు. ఇది అయినా పర్లేదు నాకు పెళ్ళి వాళ్ళ బాబు. అయినా మీకు ఇస్తాను షేర్ ఇది కాదండి, ఇది కాదండి. ఆగండి బాబు, మీకు షేర్ ఇస్తే ఇది కాదు బాబు. రేపు షూటింగ్ కొంచెం జబర్దస్త్ ప్రాక్టీస్కి వచ్చాం. అలాగా పనుల పని వస్తే మాకు తెలిసింది. ఇదిగో లంకి బిందులు అండి. లంకి బిందులు తవ్వుదామని వచ్చాం ఫారెస్ట్ కి. ఆడు మా ఫ్రెండ్ సన్నీ గారు, ఆడు కూడా అలా తెచ్చుకున్నాం మేము. లంకి బిందులు తవ్వుదామని వచ్చారా? మరి ఇందాక లోపల మెల్లిగా ఇప్పన్నారు. అదే ఇదిగో దీన్ని ఇప్పేసాం కదా ఆల్రెడీ ఉండదు. అదే అనమాట బట్ట. అవునా? ఇందాక లోపల అద్దరిపోయిందన్నారు. బంగారం అదిరిపోయింది. అవును. మరి ఏదో గుచ్చుకుంటుంది మెల్లిగా పెట్టి అన్నారు. అదే గుణపంతో కొట్టేసిందని పట్టుకున్నా. ఆయన దీన్ని లేడీ గడప ఎందుకు ఇచ్చారా మీరు? బాబు రేపు షూటింగ్ ఉంది జబర్దస్త్, పనుల పనులు ప్రాక్టీస్ చేస్తున్నా. లేడీ గడప నమ్మని చెప్పాం, ప్రాక్టీస్ అవుద్దని. అంటే ఎంతసేపు మీరు లోపల ఎదుగుతుంది ఎంత చేస్తుంది? లంకి బిందుల కోసం. లంకి బిందుల కోసం లింకులు పెట్టేస్తున్నా అక్కడ నువ్వు. ఇప్పుడు తీసిన రష్ అంతా వేస్ట్ అయింది. ఓ పని చేద్దాం, ఈ లంకి బిందులు పెట్టండి. అయితే మీరు చూసినట్టయితే జబర్దస్త్ లో దేవుళ్ళ చుడుగా చూద్దరు టీమ్ లో పనిచేస్తున్న రామ్ ప్రసాద్ అండ్ శ్రీను వీళ్ళిద్దరు వ్యభిచారం చేస్తూ అడవులు జరిగిపోయారు. అయితే వీళ్ళిద్దరు ఇలాగే అందరూ చేయడం దేవుళ్ళ చుడుగా చూద్దరు టీమ్ లోని చుడుగా చూద్దరు దేవుడు అండి. రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసి అట్టా దోపేస్తే రోజా గారు ఎలా ఉంది ఈ స్కిట్? చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంది, బాగుంది. నాగ్ బాబు సార్ బాగుంది. ఎంటర్టైన్మెంట్ వైజ్ అసలు చాలా హిలీరియస్ గా ఉంది. ఎక్కువైపోయింది మసాలా, బట్ బాగుంది. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై శశి సోప్స్, కో ప్రెజెంటెడ్ బై డాబర్ వాటికా షాంపూల్లో ఇప్పుడు ఒక జంట ప్రేమించుకోవడానికి ప్లేస్ ఏది లేనట్టు ఫారెస్ట్ కి వెళ్ళింది. మరి ఆ జంట ప్రశాంతంగా ప్రేమించుకున్నారా లేదా అది తెలుసుకోవాలంటే లెట్స్ కాల్ అపాన్ రాకెట్ రాఘవ అలాంగ్ విత్ హిస్ టీమ్. అయ్యో సీతకు అయ్యో సీత పారిపోయింది. పారిపోయిందా? అది వెనకెళ్ళి అక్కడ బురదగా ఉంటుంది, పీతలు ఉంటాయి, వెళ్ళిపోయి. అవునా? అడవికి బొటానికల్ టూర్ కి వచ్చాం కాలేజీ తరఫున. అవును. వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. అవును. మా ఇద్దరం సీక్రెట్ గా ఇక్కడికి వచ్చేసాం. సాయంత్రం వరకు వాళ్ళు మన పిలవరు. ఇక్కడే లవ్ చేసుకుందాం పిచ్చ పిచ్చగా. రాజు, ఇక్కడ అంతా ప్రశాంతంగా ఉంది, ఎవరు లేరు, నేను సేఫే కదా? నువ్వేం భయపడకు, నేను నిన్నేం చేయను. అబ్బో, ఏం చేయనప్పుడు ఇక్కడేం తీసుకొచ్చావు రేదవా? చెప్పండి, నేను వెళ్తా. నీ ప్రాణాలకి ఏం అడ్లేదు. ఏమైనా అడ్డొస్తే నీ ప్రాణాలకి, నా ప్రాణానికి నీ ప్రాణం అడ్డేస్తా. నా ప్రాణానికి నీ ప్రాణం అడ్డేస్తావా? నా ప్రాణాలకి నీ ప్రాణం అడ్డేస్తానని చెప్తున్నా. కన్ఫ్యూజన్ ఉందా పుట్టారా? జోకులు వేస్తావు. జోక్ ఎక్కడ వేసాను రా? ఉన్నదే కదా మాట్లాడింది. నువ్వు పెద్ద నాగబాబు గారు హైట్. మరి ఎప్పటి నుంచో సంవత్సరం నుంచి వెయిట్ చేస్తున్నాను. బొటానికల్ టూర్ కి ఫారెస్ట్ కి వచ్చాము. వేటాడేస్తా, తెగ వేటాడేస్తాను. అవునా? ఏం చేస్తున్నారు ఇక్కడ? లవర్సా ఫ్యామిలీసా? కాబోయే ఫ్యామిలీస్ అండి. కాబోయే ఫ్యామిలీస్ అంటే లవర్స్. అబ్బా, నాకు ఎంత ఇష్టమో లవర్స్ అంటే. నాకు చాలా ఇష్టం, నాకు చాలా ఇష్టం, నాకు చాలా ఇష్టం. నేను చెప్పడం మర్చిపోయాను కదా, నా పేరు జంగిల్ రాణి. జంగిల్ రాణియా? ఇక్కడ ఏం చేస్తుంటారు సార్? అంటే ఈ అడవిలో బోల్డెన్ చెక్కలు ఉంటాయిగా, ఆ చెక్కలన్నిటిని నేనే చూసుకోవాలి.
చెట్లు కదండి ఉంటాయి. మీరు చెట్లు అంటారు, నీ చెక్కలు అంటారు. ఏం చెక్కలు ఉంటాయి సార్? గంధపు చెక్క, టేకు చెక్క, దాసిన చెక్క, తుమ్మ చెక్క. జరుగు. ఈ చెక్కల మధ్యలో ఈడో పనికిరాని చెక్క. నా అడిగికి వచ్చారు కాబట్టి మీరు ఏదైనా ఆతిథ్యం తీసుకోవాలి. అంటే మేము ప్రశాంతత తీసుకుంటాం సార్. మీరు తీసుకోవాలి. ఏం తీసుకోవాలి సార్? తీసుకోండి. తీసుకోం. కాఫీ అలవాట్లేదు. బూస్ట్ అలవాట్లేదు. హార్లిక్స్ ఇష్టం లేదు. పాలు. అయినా కానీ మీరు ఏదైనా ఒకటి తీసుకోవాలి. తీసుకుంటే నాకు ఇష్టం. సార్ ఏంటమ్మా? చెప్పడం మర్చిపోయాను సార్. ఇందాల మేము అటు నుంచి అడవిలోకి వస్తుంటే అక్కడ కొంతమంది స్మగ్లర్స్ చెక్కలు కొట్టేస్తున్నారు సార్. చెక్కలు కొట్టేస్తున్నారా? ఒరే ఎవడరా నా చెక్కలు కొట్టేస్తున్నది? వస్తున్నాను రా, మిమ్మల్ని నలిపేస్తా. ఆగండి, అక్కడే ఉండండి. ఇప్పుడు అసలు వేట. అంటే ఎవరు లేరు, నాకేమో భయంగా ఉంది. సో ఏది చేసుకున్నా కళ్ళకు గంటలు కట్టుకొని చేసుకుందాం. అబ్బా ఇక నాకు దురదేస్తుంది డార్లింగ్. దురదేస్తుందా? వీపు మీద గోక ఒకసారి గట్టిగా. వీపు మీద గోకాలా? మరి అంత గట్టిగా గోకేమేంటి డార్లింగ్? నాటి బాయ్, నేను గొక్కున వాడికి నొప్పి పెట్టింది. ఓకే సర్లే కానీ ఇప్పుడు ఒక ఆట ఆడుకుందామా? దొంగ ఆట ఆడుకుందాం. చిప్పి, నేను చూస్తేనే దొంగ ఉంటావు. అయితే నేను అంకె లెక్క పెడతాను, నువ్వు వెళ్ళి దాగోవాలి. ఓకే. 1 2 3 4 దాగునావు బంగారం. ఓకే వచ్చేస్తున్నా. అప్పుగా ఎక్కడ దాగున్నావా? ఈ టైం కోసమే వెయిట్ చేస్తాను. బంగారం ఏమో అనుకున్నావు, నువ్వు చాలా మోటు మీద పడి ఎక్కేసావు. నేనా? వచ్చాయి. ఆట అదిరిపోయింది బంగారం. అవునా? సరే అయితే ఇప్పుడు నేను దొంగ, నువ్వు దొంగ. అమ్మ దొంగ. సరే వెళ్ళి దాక్కుంటాను, నువ్వు లెక్క పెట్టు. సరే 1 1.5 1.75 3. నాకు అలానే వచ్చు. దొంగ ఇక్కడున్నావా? ఇప్పుడు చెప్తా నీ సంగతి. ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. అయ్యో ఈ అవకాశం కోసం. బంగారం నేనే గెలిచా. ఎందాలు నేను గెలిచాను, ఇప్పుడు కూడా ఇదే గెలిచిందని చెప్తుంది ఏంటి? నేనే గెలిచా. ఏంటైందబ్బా? నువ్వే గెలిచావు. ఇగో బంగారం, ఎంత బాగా ఆడుకున్నావు కదా, ఆట ఎంత బాగా నచ్చిందో. మళ్ళీ వస్తున్నాడేంటి ఫారెస్ట్ ఆఫీస్ లో? ఏంటమ్మా ఇక్కడ ఉన్నావు? అంటే కళ్ళ గంతులాట ఆడుకుంటున్నావు. ఏంటి దొంగ పోలీసా? అబ్బా నాకు చాలా ఇష్టం. మిల్కీ బాయ్ ఎక్కడా? అక్కడ దాకా ఉన్నాడా దొంగ? అయితే నేను ఆడతా గేమ్. అబ్బా దొంగ తెచ్చినాడు, మొత్తం రక్కేశాడు. ఏంటమ్మా మీ వాడు మిల్కీ బాయ్ అనుకున్నాను, కానీ చాలా హార్డ్వేర్, మొత్తం రక్కేస్తున్నాడు. అవునా? సచ్చినోడా, వాళ్ళు ఎప్పుడు రక్కేవరా? నేను ఎక్కడ రక్కేసాను? ఇక్కడ కదా ఉన్నాను. నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? అదే నాకు అర్థం కావట్లేదు. మరి అక్కడ ఎవడున్నాడు? అక్కడంతా చేసేసి ఎక్కడ భయపడుతున్నారు? ఏం చేసాం? దొంగాట ఆడుకున్నావు. అంతేగా? మీరు దొంగాట ఆడారా? నా జీవితంతో ఆడుకున్నారా మీరు? మీలాంటి వాళ్ళ వల్లరా మా పురుల జాతి నశించిపోతుందిరా. ఈ ఘోరాన్ని చూసి
ఏమండి పులి చచ్చిపోయినట్టుంది. ఇక్కడ ఉంటే మనం పోలీస్ కేసు అవుతుంది. మండపేట మల్కపేట నాయుడుపేట పేటారా రాఘవ 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 రే నాకు రావు సార్. లెట్స్ స్టార్ట్ విత్ యు. ఏంటి నీ కాన్సెప్ట్? ఏం కామెంట్ చేయమంటావు? నాకు తెలిసి పులుల చేత అంతరించిపోయింది విచక్షణ రహితంగా వేటాడటం వల్ల. ఈ విధంగా అంతరించిపోయిన విషయం నీ వల్ల తెలుస్తుంది నాకు. కంటెంట్ లో కామెడీ ఉంది. రోజా ఏముంటుందో వినండి. అయ్యో బాబోయ్ నన్ను తగిలించారు. ఏదో ఒకటి చెప్పాలి కదమ్మా కామెంట్. ఏంటి రాఘవ మాటలు లేవు, మాట్లాడుకోవటం లేవు, ఓన్లీ యాక్షన్. నేను రాఘవ ఎదగలేదు చిన్నపిల్లాడని చెప్పి లాస్ట్కి ఇంత ఎదిగిపోయా ఒకేసారిగా. అంటే ఏంటో మాకు చేసినప్పుడు అంతగా ఏం తెలియలేదు మేడం, అందుకే తెలియలేదా మీకు? ఏమైనా పులి జాతి అంతరించిపోయింది ఈ విధంగా అనమాట. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై శశి సోప్స్ కో-ప్రెజెంటెడ్ బై డాబర్ వాటికా షాంపూల్లో ఇప్పుడు మనుషులకే కాదు జంతువులకి కూడా ఎలక్షన్స్ జరుగుతాయంట. అసలు ఆ ఎలక్షన్ లో ఏ జంతువు గెలిచిందో తెలుసుకోవాలంటే లెట్స్ కాల్ అపాన్ చకలక శంకర్ అలాంగ్ విత్ హిస్ టీమ్. ఇక చాలు. ఇన్నాళ్ళు కాయకేసాం, పండుకేచ్చాం, దానికి తొక్కకేచ్చాం. ఇక ఈ అడవి మనదే కాదని సింహం వచ్చినా, పులి వచ్చినా, ఏనుగు వచ్చినా, నక్కొచ్చినా, దాన్ని నక్కొచ్చినా అధికారం కోసం ఎగబడితే ఏమే కోతులు, మీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి ఉండదా? ఆ కొమ్మలు ఎక్కగరా, కింద పడితే కాలు చేతులు ఎర్రగొట్టుకుంటావు. ఇలా మూల కూర్చో. నువ్వు చెడిపోయేది కాక పిల్లల్ని చెడగొడుతున్నావు. నీతులు చెప్తానంటరా. నువ్వు ముందు ఆ బొక్కల్లోని కుక్కల్లోని దూరడం మానేసాయి, తర్వాత అడిగి చెప్పడం నేర్చుకో. నా అక్క బుద్ధి ఎదవా అని. అసలు ముందు మీరు నేర్చుకోండి సార్. ఏం మాట్లాడుతున్నారు మీరు? పులిని చూసి నక్క బాధ పెట్టుకుందంట. ఇది పెద్ద మనుషులు చెప్పిన శాస్త్రం. ముందు మీరు మారితే వీళ్ళు మారుతారు. లేడీ ఇలా రా, పొగర బలిసిందిరా. అంటే పులినే ఎదిరించేంత గొప్పవాడు అయిపోయామన్నమాట. తొండంతో కొట్టానంటే తొంగుండిపోగడవు. డోంట్ టాక్ రబ్బిష్. ఈ అడవికి నాయకుడిని నేనుంటాను. నక్కని చెప్తున్నా. ఒరే నక్క, నీ పర్సనాలిటీకి నువ్వు ప్రెసిడెంటా? నో, నెవర్. వయసులో గాని, ఆకారంలో గాని, భీకరంలో గాని నేనే పెద్ద. ఐఎమ్ ద ప్రెసిడెంట్. దిస్ ఇస్ ద ఫిక్స్. ఇక్కడ నేను పుల్లున్నాను, నన్ను పట్టించుకోకుండా మీరు మాట్లాడుకుంటున్నారైతే నేను నాయకుడిని అవుతాను. ఓకేనా? మీరందరూ నా మాట వినాలి, సరేనా? వద్దు, మనందరికీ సింహరాజు ఉన్నాడు. సింహరాజా నాయకుడిగా ఉంటాడు. పోయ్ సింహరాజా, ఈ రోజు నుండి మాకు నాయకుడు కావాలని నిన్ను మేము అందరం సెలెక్ట్ చేసుకున్నాం. కాబట్టి ఈ రోజు నుండి నువ్వే మా నాయకుడివి. నాయకత్వం మొదలెట్టాడు రోయ్. ఏదో అంతనం ఇందాక ఏదో సీఎం అయిపోతున్నావు, పిఎం అయిపోతున్నావు. అబ్బా, సీఎం నేనెందుకు అవుతానయ్యా? రాఘవా సింహాసనం అంటే సింహానిదే. సరే గాని పులి ఎంతకు ఎలాగున్నావా? పుల్లాగే ఉన్నాను. సింహంలా గవలేవు కదా. అసహ్యంగా అదెందుకు? ముందు ఆ గడ్డం గీసుకో, దరిద్రంగా ఉంది. ఓరే పులే, నీకు విషయం చెప్తాను, అర్థం చేసుకోరా. చెప్పు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేను ఒకటే. కాకపోతే ఆయన గడ్డం గీసుకోగలడు, నేను గీసుకోలేను.
స్కిట్ చేస్తున్నారు, స్టేజ్ ఎక్కారు, ఊపు లేదు, ఏమీ లేదు, కామెడీ లేదు, నాగబాబు గారు నవ్వట్లేదు. జోసేదిరా ఎనర్జీ, ఎనర్జీ జోసేదిరా ఎనర్జీ. ప్రిపేర్ అయిపోతాంరా? నువ్వు ప్రిపేర్ అవ్వద్దు, మేము రిపేర్ అయిపోతాం. కూర్చోన్నా. మరి ఏ నువ్వు స్టార్ట్ చేయి. నువ్వు రంగు రంగు తన్నుతామే, డప్పు 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 తన్నుతామే, దుమ్ము తెల్లవాడి మాయని ఇంకెవరైనా మంచి పాట పాడండి రా. చెట్టు లెక్క గలవా ఓ సింహమ పుట్ట లెక్క గలవా, చెట్టు లెక్కి చిటారు కొమ్మన ఫ్రూట్ కొయ్యగలవా ఓ సింహమ ఫ్రూట్ కొయ్యగలవా. ఫ్రూట్ కొయ్యలేని కానీ కొరడుతో కొట్టగలడు. వాళ్ళందరూ పాడలేరు కానీ ఏనుగు పెద్దదాను, నువ్వు ఆ పాట పాడొచ్చు కదా. నేను పాట పాడను. ఏం రాగో? గ్రామాలు, మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎంలు, పిఎంలు ఎంతమంది ఇన్ని రకాలుగా మారిపోతున్నప్పుడు కూడా ఈ సింహంలో మార్పు రాలేదు. దీని ఆధిపత్యం సహించాలా? నో నెవర్. పులి, ఇకనైనా నువ్వు మారాలి. నీ కోపిక లేదా? నువ్వు మారలేవా? మరి ఏం చేయాలి? నీలా తొండ వేసుకొని తిరగమంటావా? మా చల్లా కొడక నా మీదే చెట్ట రాస్తావురా నువ్వు? బోసిడికే నక్క, దిక్కుమాల నక్క, ఎందుకు అలాగుంటావు? నీకు మార్పు అక్కర్లేదా? చక్రం అక్కర్లేదా? నన్ను ఎందుకు అవుతారు సార్ మధ్యలో? ఒరే, ఈ సింహం చేసే అరాచకాలు ఇన్ని అన్ని కాదురా. క్రూర మృగంబులు కోరలు తీసెను, క్రూర మృగంబులు కోరలు ఘోరారణ్యములాలకించను, అడవిలో దంగ జంట పాతను. అయినా సింహం మారలేదు, దినపదని గుణం మారలేదు. సింహం మారలేదు, దినపదని గుణం మారలేదు. అయినా శంకరు మారలేదు, ఆ దెబ్బలు మానలేదు. అయినా ఎందుకు మారాలరా? శంకర్ నీ అబ్బా వ్యవస్థ కొడక ఏంటి ఎలా కొడుతున్నావు? నీ అబ్బా ఇది నా స్కిట్ అనుకున్నావేమనుకున్నావు? సారీ, నేను చేయను. మమ్మీ గారు నీ అబ్బా వ్యవస్థ కొడక. స్కిట్ చేస్తున్నావు నువ్వు, స్కిట్ చేస్తున్నావు నువ్వు. మ్యాన్ హ్యాండ్లింగ్ చేయి, పళ్ళు రాలిపోతాం. మీరేమన్నారు? జబర్దస్త్ లో చేస్తానంటే నేనేం చెప్పా? శంకర్ టీమ్ లో చేస్తానని వాడు కొడతాడని చెప్పా. తట్టుకోవాలండి, పేరు రావాలంటే అన్నారు. ఇప్పుడు తిట్టుకుంటారా? మురళి గారు, అవి దెబ్బలండి. ఎండాకాలం నాడు ఏ నీళ్ళు పోసుకున్నట్టుందండి. వెళ్ళిపో నష్టం వెళ్ళిపో. ఏదో డబ్బుల కోసం సార్ 10 మంది పోలుస్తున్నట్టు చేస్తుంది. పేరు వచ్చింది చచ్చిపోతు ఇప్పుడు కొడితే పేరు వచ్చింది కదా. ఎంత పేరు వచ్చింది నీకు? కాయలు చెప్పలో. పాపం పెద్ద మంచినీళ్ళు ఇవ్వని. 75 ఎపిసోడ్లు ఉన్నాయి, ఇంకా పేరు వస్తుంది కదా. ఎన్నే? 75 ఎపిసోడ్లు ఉన్నాయి. చేస్తారా చేయరా చెప్పండి. అగ్రిమెంట్ అయిపోయిందా? అయిపోయింది కాబట్టి మరి అంత బతి లేదేమండి. 75 ఎపిసోడ్లు ఉన్నాయి ఇంకాను. తెలీదే 75 ఎపిసోడ్లు ఉన్నాయి నీకు? సారీ రా, తెలియదు. 75 ఎపిసోడ్లు ఉన్నాయి. సారీ అబ్బా. అప్పుడే నువ్వు దెబ్బలు కొట్టుకి తట్టుకోలేకపోతే 75 ఎపిసోడ్లు. 75 రాజు మర్రగా రండి. 75 ఎపిసోడ్లు రండి. ఇందాకేదో అన్నావు పాట, ఏదో పాడు ఒకసారి. బాబైనా శంకరు మారలేదు,
75 75 ఈ ఫ్లోర్ మీద చనిపోతాను నేను జబర్దస్త్ కోసం. ఇంతకు ఎవరు నువ్వు పట్టుకొని వచ్చి ఆగాగని తోసేస్తున్నావు అందరినీ? నేను పులిని, క్రూర జంతువుని చంపి తినేస్తాను. నీకు అర్థం అవటం లేదా? ఎందుకు భయపడకుండా అటు ఇటు తిరుగుతున్నావు? మాకంటే క్రూర జంతువు మనిషివా? అమ్మో. లొకేషన్ కావాలి సార్. You want a location? Yeah. You have any permission? ఫారెస్ట్ ఆఫీసర్ దగ్గర తీసుకున్నా. So it. వాట్సాప్ లో మెసేజ్ చేస్తాను. I don't want to more explanation. Please go and ask our team leader, Mr. Simham. I not to team leader is all our team leader. Yes. I think about me. Up. Other Kim. I think Doho. I not think about me. I think all our. I cannot you do for you. I thought. ఆయనకి ఇంత ఫాస్ట్ లాంగ్వేజ్ మీకు అర్థం కాదు. యూరప్. ఇప్పుడు అడుగు, నీకేం కావాలి? ఆయన అడుగు. సార్ ఇక్కడ షూటింగ్ చేసుకోవాలి. లొకేషన్ షూటింగ్ చేస్తారా? మీ ప్రొడక్షన్ వాళ్ళు, కాస్ట్యూమ్ బీడీలు, సిగరెట్లు, సుట్లు తాగేసా అడిగిన మొత్తం మంటెట్టా నేను చెప్తాను సార్, ఏం చేయరు అట్లాంటివి ప్లీజ్. మా వాళ్ళు ఎవరికైనా వేషాలు ఉన్నాయా? వేషాలు ఒక లేడీ వేషం ఉంది సార్. సీతమ్మ వారి దగ్గర డాన్స్ వేయాలి. డాన్స్ వచ్చిన లేడీ ఉందా? చూస్తావా టాలెంట్? చూస్తావా? చంద్రకాల లేడీ దాయిదామా అది రేకుందనాల బొమ్మ నీతో పని ఉందమ్మా నడిచి ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది 980లోన. ఇట్లాంటి పిల్లలను చూశాను గాని చూసినా నాకంత పడలేదు. చూసావా? పర్ఫెక్ట్. నిజంగా కొట్టుకున్నారు కదా మీరు? లల్లవమ్మ నిజం జరుగుతుంది. తెలియదు. ఓకే ఫైనల్ గా మీరు కొట్టడం కరెక్టా కాదా మన జడ్జెస్ దగ్గర నుంచి కనుక్కుంటాం. రోజా గారు చెప్పండి, కరెక్టా కొట్టడం ఇలాగా? కరెక్ట్ కాదు, కానీ పాపం లాస్ట్ లో 75 ఎపిసోడ్స్ ఇంకా ఉన్నాయి అనగానే కమిట్ అయిపోయారు మా ఎలిఫెంట్ గారు. అండ్ ఫస్ట్ లో కొంచెం ఫన్నీగా ఉన్నింది, మధ్యలో కొంచెం టెన్షన్ గా ఉన్నింది. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. మళ్ళీ అది కూడా స్కిట్ లో ఒక భాగం అని తర్వాత అర్థమైంది. బాగుంది. నాగబాబు సార్, ఒకవేళ అప్పారావు గారు నిజంగా వెళ్ళిపోయి ఉంటే అప్పుడు ఏంటి పరిస్థితి? ఎందుకు వెళ్తాడు అప్పారావు? ఫస్ట్ లో నాకు కొంచెంసేపు డౌట్ వచ్చింది. నాకు అంటే కొంచెం అక్కడ రాలేదు కానీ ఇక్కడికి వచ్చింది, అది ఎక్కువ చేస్తున్నారు కానీ వీళ్ళు ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు అంటే కొంచెం డ్రామా అనుకున్నాను. తర్వాత డ్రామా అని కన్ఫర్మ్ అయింది. కానీ చాలా బాగా చేశారు, మంచి కాన్సెప్ట్, బాగా చేశారు. గుడ్. అనగనగనగనగా ఓ వేటగాడు వేటకి అడవికి వెళ్ళాడు. ఆ అడవిలో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే లెట్స్ కాల్ అపాన్ చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ హిస్ టీమ్. సింహమంటి చిన్నోడే వేటకొచ్చాడే, అడవి లాంటి అందాలే ఆక్రమించాడే. చిన్నప్పుడే అందరూ కలెక్టర్ అవ్వాలనుకుంటారు, డాక్టర్ అవ్వాలనుకుంటారు, యాక్టర్ అవ్వాలనుకుంటారు. కానీ నేను చిన్నప్పుడే వేటగాడిని అవ్వాలనుకుంటా. అందుకే చిన్నప్పుడే ఈ తుపాకీ కూడా కొనుక్కున్నా. నేను మా ఊర్లో శపథం చేసి వచ్చా, నేను ఈ రోజు పులిని చంపి నా భుజం మీద వేసుకొని వస్తేనే నాకు ఊర్లో అడుగు పెట్టనివ్వండి, లేకపోతే నాకు ఊర్లో అడుగు పెట్టనివ్వదని శపథం చేసి వచ్చా. ఈ రోజు నేను ఎట్టి పరిస్థితిలో నేను ఒక సింహాన్ని, పులిని చంపి నేనేంటో మగాన్ని నేర్పించుకోవాలి. వేర్ ఇస్ పులి? ఈ అడవిలో ఒక పులిని తీసుకెళ్ళి నేనేంటో రుజువు చేస్తా. వేర్ ఇస్ పులి? अरे दीवानो मुझे पहचानो, कहाँ से आया मैं हूँ कौन, मैं हूँ डोंकी, मैं हूँ डोंकी, मैं हूँ डोंकी. ఏయ్ హ్యాండ్స్ అప్, ఎవరు నువ్వు? ఏయ్ నువ్వు సేమ్ నాలాగానే అవుతున్నావు. గాడిదం కాదుగా? ఎస్, నేను కంచర గాడిదను. అరే నువ్వు సేమ్ నాలాగే మాట్లాడుతున్నావు. చూసారా నవాబ్ గారు, ఎవరు వంశం వాళ్ళు వాళ్ళ వంశాన్ని కరెక్ట్ గా గుర్తుపట్టారు. ఈ వంశం
వంశం ఏంటి నా వంశం ఏంటి ఆయన ఈ అడవిలో ఎందుకు వచ్చా ఏంటి నీకు ఇక్కడ పని ఈ అడవే నాది నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు చెప్పు నేను ఇక్కడ వేటాడడానికి వచ్చా వేటాడడానికి అమ్మో నన్నేం చేయొద్దు గాడిద నేను వేటాడడం ఏంటి నేను ఈ గన్నుతో కొడితే ఓన్లీ పులినే కొడతా ఇంత ముందు ఏమైనా కొట్టావా కొట్టా ఏం కొట్టావు రోజా గారి పర్సు కొట్టా నేను పర్సు కొట్టినట్టు రోజా గారికి తెలియదు ఇంటికి వెళ్ళి రోజా గారి పర్సు చూస్తే ఆ పర్సులో చంటిగాడి ఫోటో ఉంది ఇంతకీ మా తమ్ముడు చంటి ఫోటో పర్సులో ఎందుకు పెట్టుకున్నట్టు ఇప్పుడు ఇంటికి దిష్టి తగలకుండా గుమ్మానికి ఏం కడతాం దిష్టి బొమ్మ రోజా గారికి దిష్టి తగలకుండా ఆవిడ పర్సులో ఆ ముష్టిగాడి ఫోటో పెట్టుకుంది అవునా నా తమ్ముడు దేనికి పనికి రాకుండా పోతాడు అనుకున్నా కనీసం దీనికైనా పనికొచ్చాడు ఐఎమ్ సో హ్యాపీ అవును మేము గాడిద విన్నాం అడ్డ గాడిద ఉన్నాం ఈ కంచర్ గాడిద ఏంటి హిస్టరీ 13వ శతాబ్దం క్రీస్తు పూర్వం ఆ రోజుల్లో మా బామ్మగారిద చాలా అందంగా ఉండేదట మా బామ్మగారిద రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తే ఏ అడ్డగారిదైనా సరే తల తిప్పి చూడాల్సి అంత గొప్ప ఫిగరా మామూలు ఫిగర్ కాదు అలా మా బామ్మగారిద ఒక రోజు సంగీతం నేర్చుకోవడానికి సంగీతం క్లాస్ కి వెళ్తూ ఉంటే గాడిదల సంగీతం ఏంటి అవును సంగీతం స్టార్ట్ చేసిందే గాడిదలు అలా మా బామ్మగారిద సంగీతం క్లాస్ కి వెళ్తుంటే ఎదురుగా వస్తున్న ఒక అరేబియన్ గుర్రం మా బామ్మగారిదని చూసి క్యా పొట్టియే మామా అంది అలా దగ్గరికి వచ్చి అంది ఆ గుర్రం ఆ గాడిద కలయికే ఈ కంచరు గాడిద నువ్వు క్రాస్ బీట్ గాడిదావు అన్నమాట ఓకే ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి నేను అలాంటి పరిస్థితి కోసం ఎదురు చూస్తున్నా ఇక్కడ అందామని ఇంతకు నీ పరిస్థితి ఏంటి నువ్వు ఓకేనా ఇది నన్నే వేటాడదామని చూసింది వేటగాడికే వేటనా వేటాడితే నేనే వేటాడాలి అందులో పులినే వేటాడాలి వేర్ ఇస్ పులి బోయవాని వేటుకు గాయపడిన కోయిల గుండె కోత కోసిన చేసినావు సిచ్యువేషన్ సాంగ్ వేసినావు జగమే మాయా నా మొగుడే పాయా ఈ అడవిలో నాకు తోడెవరయ్యా దేనికి నేను ఇప్పుడు చంపుతా మానసికంగా నేను ఎప్పుడో చచ్చిపోయా ఇంకా నువ్వు కొత్తగా చంపేదేమున్నది కాదు చేతిలో ఏంటది మెన్షన్ హౌస్ బ్రాండ్ మెన్షన్ హౌస్ బ్రాండా పులి మందు తాగడం ఏంటని అడుగుతున్నా ఏ బాధలు మీకే ఉన్నాయా మాకుండవా ఆయన నాకెందుకు హ్యాండ్స్ అప్ నేను ఇప్పుడు చంపి నేను మగాన్ని నేర్పించుకోవాలి నాకు ఈ బతుకు మీద ఆశ లేదురా చంద్ర నువ్వు కాల్చి చంపేరా చంద్ర పులి ఏదో బాధలో ఉన్నట్టుంది పాపం ఏమైంది అక్క ఏమన్నావు అక్క తమ్ముడా తమ్ముడా ఒక్క దెబ్బ కొట్టి మనిషి అనిపించుకున్నావు కదరా మరి అనిపిస్తారు మరి మ్యాటర్ చెప్పి ఏమైంది అక్క ఏం జరిగింది అక్క సంవత్సరం క్రితం ఓ గుట్ట మీద ఒంటరిగా కూర్చొని ఉన్నా పక్కన ఒక మగ పుల్లొచ్చి అబ్బా ఏమున్నావే మనిషి వై పుట్టదుంటే హీరోని అవుతూ అన్నాడు దానికి నాకు తెలవకుండా నా తోక టిక్కు 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 అని ఊగింది మనం డేటింగ్ చేద్దామా అన్నారు డేటింగ్ లో మీరు కూడా చేస్తారక్క డేటింగ్లు చేసినే మేమురా మమ్మల్ని చూసే మీరు నేర్చుకున్నారు మీ డేటింగ్లు చూసి విరక్తి పుట్టి వదిలేసినాం పెళ్లిగాక ముందు నువ్వు సూపర్ ఫిగరే అన్నాడు పెళ్ళైనాక నువ్వు ఫిగరేనా అంటాడు ఏంద్రా తమ్మి మీ మనుషుల వల్లే కదరా నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఏంటక్క ఏమన్నావు మీ మనుషుల వల్లే నా కాపురం సంఖ్యనాకిపోయింది అంటున్నా అయినా మా మనుషులతో మీ కాపురం ఎలా విడిపోద్దాక మాట్లాడితే వింటావా చెప్పు మీ మనుషులు ఫుల్ గా దాగి గొడవలు పెట్టుకుంటారా అవును గొడవలు పెట్టుకున్నాక ఒకరికి మంది ఎక్కువైనాక నేను పులి బిడ్డని అంటారా అంటాము వాళ్ళందరూ నీ బిడ్డలే అని నా మొగుడు అనుమానంతో నన్ను వదిలేసిండ్రా అక్క నువ్వు ఏం బాధపడకక్క నేనున్నానక్క నీకు తమ్మి నేను చచ్చిపోతా నన్ను కాల్చాయి ఊరుకాక తమ్ముడు అంటావు ఎలా కాలుస్తారు కాకనే ఇది ఒక రిలేషన్షిప్ కథ నన్ను కాల్చా తమ్మి నేను నీకు ఉన్నానక్క ఇక నుంచి నీ మీద ఈగ వాళ్ళ కూడా నేను అస్సలు ఒప్పుకోనక్క ఇట్లా కొట్టినవేంత ఈగక్క నీకు నేనున్నానక్క నువ్వేం బాధపడకక్క రే నీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు దానికి నిన్ను ఇలాగే వదిలేస్తే అడవిలో ఉన్న జంతువులు
మొత్తాన్ని నాశనం చేసేటట్టున్నావు. నిన్ను నరికి కొరికి నీ మాంసాన్ని అక్క ఇలాంటి సాడిస్ట్ బావ బతికి ఉన్నా ఒకటే చచ్చినా ఒకటే. అర్థమైందక్క? వీడిని చంపి నేను మోక్షం కల్పిస్తానక్క. అర్థమైందక్క? అక్క ఎవర్రా అక్క? నువ్వు నా అయ్యకు పుట్టినావా నిన్ను అయ్యకు పుట్టినా? అక్క ఏదో నా మొగుడు వేటకపోతే టైం పాస్ కోసం నీతో టైం పాస్ చేసిన. సారీ డార్లింగ్, థియేటర్లోకి వచ్చే లేట్ అయింది. బోర్ ఫీల్ అయ్యావా? అవులే గాడు మస్తు టైం పాస్ చేసిండు. అవులే కాడా మిమ్మల్ని ఇద్దరిని ఇలా కాదే, ఇద్దరిని ఏంటే గుద్దుకుంటున్నారు ఇద్దరు? ఏంటి ట్విస్ట్ మీ దగ్గర కళ్ళేంటి? నీలాంటి దొంగనా కొడుకులు వేటాడే వాళ్ళు ఎక్కువయ్యారని చెప్పి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు సెల్ఫ్ ప్రొడక్షన్ కింద మాకు గన్లు ఇచ్చారు. ఎవడైనా వేటాడడానికి వస్తే అని ఇలా కాల్చి చంపమన్నారు. నీకోసం రేష్మి మసం తెచ్చా, తిందాం పలా. ఆడవాళ్ళని నమ్మద్దు, పిచ్చిగా ప్రేమించి బిచ్చగాలైపోవద్దు. ఓకే, సో మీ స్కిట్ గురించి మన నాగబాబు సార్ ఏమనుకున్నారో చూద్దాం. నాగబాబు సార్ ఓవరాల్ గా ఓకే సార్, లెస్ దాన్ యావరేజ్. ఓకే, నెక్స్ట్ టైం బెటర్ లక్. రోజా గారు ఈ ఫారెస్ట్ ఏదో బాగుంది. పుల్లలకి మందు దొరుకుతుంది, గన్లు దొరుకుతున్నాయి, బాగుంది. చిన్నపిల్లలకి నచ్చుతుంది. బ్రేకింగ్ న్యూస్, వీరప్పన్ ఒక జబర్దస్త్ సెలబ్రిటీని కిడ్నాప్ చేశాడు. అసలు ఎందుకు కిడ్నాప్ చేశాడు? తన డిమాండ్స్ ఏంటి తెలుసుకోవాలంటే లెట్స్ కాల్ అపాన్ అద్వై అభి అలాంగ్ విత్ హిస్ టీమ్. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే అమ్మా. నా దగ్గర ఒక మంచి స్టోరీ ఉంది సార్. ఓకే చెప్పు. ఓపెన్ చేస్తే ఒక్క నిమిషం. ఓపెన్ చేసా చెప్పు. ఓపెన్ చేస్తే అంటే బీర్ బాటిల్ ఓపెన్ చేయడం కాదు సార్, స్టోరీ లైన్ ఓపెన్ చేస్తే అడవిలో మీరు అలా బైక్ పైన స్పీడ్ గా వస్తుంటారు సార్. అడవిలో స్టోరీ అంతే కదా? అవును సార్. రేపే షూటింగ్ పెట్టుకో, లొకేషన్ లో కలుస్తా. ఒకసారి వినండి. అడవిలో పెట్టుకున్న సినిమాలన్నీ హిట్, నువ్వు వెళ్ళు, నేను లొకేషన్ లో కలుస్తా. నానాజీ నానాజీ ప్రభుత్వం మన డిమాండ్లు ఒప్పుకోవట్లేదు నానాజీ. మనకు డిమాండ్ లేండి బాబు. రెండే రెండు డిమాండ్. జబర్దస్తిలో రష్మి ఫుల్ డ్రెస్ వేయాలి. రెండు, ఎపిసోడ్ మొత్తం తెలుగులోనే మాట్లాడాలి. మన డిమాండ్లు నెరవేరాలంటే ఒక హీరోని కిడ్నాప్ చేయాలి బాస్. ఎవరు ఎవరు నానాజీ? ఎవరు? ఏ ది మోస్ట్ డేంజర్ హీరో, బర్నల్ స్టార్, కంపు కంపు కంపు. అయితే 2 లారీల జనం తీసుకెళ్ళి వాడిని వేసేయండి. 7 కొండలు ఫుడ్ కాడ 4 టోకెన్లు ఇస్తానికే చచ్చిపోతుండు. ఇక 2 లారీల జనాల కంటే అబ్బో చచ్చిపోతారు సార్. అయితే 10 మందిని మన వాళ్ళందరినీ తీసుకెళ్ళి వాడిని తీసుకురండి రా. 10 మంది అవసరం లేదు, మీ ఇద్దరం చాలు బాస్. అంతేనా? ఏసేసి తీసుకొని వచ్చేస్తాం. అడవి సెట్టు సూపర్ ఉందిరా. ఎవర్రా డైరెక్టర్? సెట్ కాదు, చెట్లు. అదే రా సెట్టు. 2 లారీల జనాన్ని తీసుకెళ్ళి వేసేయండి రా వాడు. అరే నాకు సరిపోయే వీళ్ళని పెట్టాడు. వీళ్ళని అంటే ఇలాగే ఉండాలిరా. ఇలా అరే ఏంట్రా కూ 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 అని ఆటలాడుతున్నావేంట్రా? అడవి సెట్టు భలే ఉందిరా నేచురల్ గా. కోయళ్లతో పాటు క్రూర మృగాలుంటాయి, క్రూర జంతువులు ఉంటాయి. అర్థమైందా? నీకు భయం 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 లేదా? ఏరా ఇక్కడ బర్నాల్ స్టార్ కంపు ముందరనే ఎదురుగా కూర్చుంటాం అనుకున్నావా? నిన్ను కిడ్నాప్ చేశాను తెలుసా ఆ విషయం నీకు? ఊరికో జోక్లే, డైరెక్టర్ రా సినిమా చేద్దామంటే. నిన్ను నిజంగానే కిడ్నాప్ చేశాను. మేము చెప్పిన వాటిని కూర్చో. కూర్చో. కిడ్నాప్ చేసావా? నిజంగానే కిడ్నాప్ చేసా. కూర్చో.
ఇది ఫారెస్ట్. ఈ ఫారెస్ట్ లో ఎన్నో జంతువులు ఉంటాయి. ఏ జంతువు అలా చేస్తాను? యాక్టింగ్ చేయాలి. సార్ నేను కోతిలాగా బాగా చేస్తాను సార్. నీ ముఖానికి సరిపోయింది కోతి మొహమ్మడు. ఏ నానాజీ చెయ్యమని చెప్పరా. చెయ్యి. ఇప్పుడు ఎలిఫెంట్ అంటే ఏనుగు. ఏనుగు అంటే కష్టం సార్. చేస్తాను సార్, ఈజీయే. ఏంటి మధ్యలో కోతి ఎందుకు వస్తుందిరా? అంటే ఆ ఏనుగు కోతి గడిచింది సార్, అందుకే దానికి అలవాట్లు వచ్చేసి. పులి 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 చెయ్యి. నాకు అర్థమైంది. ఇప్పుడు కోతి వచ్చి పులిని కరిచింది. కాదు సార్, పులి వెళ్ళి కోతిని గడిచింది సార్, అందుకే దానికి అలవాట్లు వచ్చాయి. నువ్వు కట్టి పడేయండి. రిలాక్స్. కట్టి కట్టే నేను హాయిగా. బాబు ఆకలేస్తుంది, సబ్వే నుంచి ఏమని చెప్పారు? మాకు స్నానం చేయడానికి ఇక్కడ సబ్వే లేదు. సబ్వే నుంచి వెళ్ళి పడుకుందాం పదా. నాలాగే ఉన్న కిడ్నాప్ చేసినట్టున్నారు. పులి పులి సార్, నేను సార్ స్పెషల్ ఆఫీసర్ని. నన్ను ఇక్కడ నుంచి కాపాడి తీసుకెళ్ళరా. చూకోండి సార్, మిమ్మల్ని నేను కాపాడడం ఏంటంటే సార్, జంగల్ మే దర్దర్ అనే సినిమాలో మీరు ఇలాగే కిడ్నాప్ అయిన తర్వాత అందరిని ఎలా చితకబాదారో నాకు తెలుసు సార్. అది సినిమా రా, ఇది నిజ జీవితం. వాళ్ళు నన్ను పట్టేసి కట్టేశారా. నన్ను తీసుకెళ్ళరా ఇక్కడ నుంచి. అయితే ఒక ఐడియా సార్. ఏంటది? ముందు వాళ్ళంతా చూస్తాను, తర్వాత మిమ్మల్ని హ్యాపీగా తీసుకెళ్తాను. అంతవరకు మీరు రిలాక్స్ అయిపోండి సార్. ఇక్కడ రిలాక్స్ అవడం ఏంట్రా? పులి బాస్, పులి పులి బాస్, పులి. ఓకే సార్, నేను మనిషిని సార్, పులిని కాదు సార్. నన్ను చంపొద్దు సార్, దండం పెడతాను సార్. నాకు తెలుసు నానాజీ. అబ్బా నానాజీ వాడండి. ఓకే నానాజీ, 20 సంవత్సరాల నుంచి ఈ అడవిలోనే ఉంటున్నాను. నాకు ఏ దిక్కులో ఏదో తెలియదా? నానాజీ, 2 లారీల జనం కావాలి. అబ్బరే, నిన్ను చంపడానికి ఒకడు వస్తాడ్రా, తొందరలో వస్తాడు. వాడిని ఆట కట్టిస్తాడ్రా. బాస్ బాస్, మళ్ళీ ఎప్పుడో మనిషి పులి వేషం వేసుకొని వస్తుండ్రు. వేసి పడేవాడిని. నానాజీ, నాకు తెలుసు 20 సంవత్సరాల నుంచి అడవిలోనే ఉన్నాను. అది నిజమైన పులి. అంటావేంట్రా? ఎల్లు. రేయ్, అది నిజమైన పులిరా, చంపేస్తుంది. వాళ్ళు నిజమైన పులి అనుకుంటున్నారు. ఒక్క నిమిషం విగ్గు తీసి చెప్పేదా? అరే, అది నిజమైన పులిరా, చంపేస్తుంది. దానికి నువ్వు ఆహారం అయిపోతావు. 2 లారీల జనాలు తీసుకెళ్ళి వీడి శవాన్ని తీసుకెళ్ళిపోయి. ఇది నిజమైన పుల. చిన్నప్పుడు నేను బుక్ లో చదువుకున్నాను, శవంలా పడి ఉంటే పులి మనం చూసి వదిలేసి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినట్టుంది పిచ్చి పులి. ఓకే, సో మీ స్కిట్ గురించి మన జడ్జెస్ ఏమనుకున్నారో చూద్దాం. నాగ్ బాబు సార్. లేదు, కొంచెం పెంచాలి స్టాండర్డ్. రోజా గారు. అందరు పర్ఫార్మెన్స్ వైజ్ చాలా బాగుంది. సో మనకు కావాల్సిన కొంచెం పంచెస్ ఇస్తే ఇంకా బాగుంటుంది. ఓకే, ఆల్ ద బెస్ట్. సో మన అడవి థీమ్ లో చాలా జంతువుల్ని చూశారు, జంతువు లాంటి మనుషుల్ని కూడా చూశారు. నౌ ఇట్స్ టైం టు లుక్ ఎట్ ది స్కోర్స్ బాయ్స్. కంపనుడు విధ్వంసకుడు ప్రబలించేదాకా ఆగడు. ఓకే, సో లెట్స్ స్టార్ట్ విత్ సుడిగాలి సుధీర్ యాంటీ. ధార్మికుడు రణప్రేమికుడు అని చేసేదాకా ఆగడు. తలాకి చంటి యాంటీ. అటం బాంబ్ బీటలు వారేలా అటామిక్ టెంపర్ పెరిగే. శకలక శంకర్ యాంటీ. అటామిక్ టెంపర్ పెరిగేలా భయానక ధ్వంస రచనలో శత్రు. అద్రేయబి యాంటీ. సైన్యమే శిథిలం అయ్యేలా తుపాకుల ఘర్షణ. చమ్మక్ చంద్ర యాంటీ. తుటాలను పాతర వేసేలా టెరాబైట్ సైజు. రాకెట్ రాఘవ యాంటీ. హింసని జీరో సైజుకే కంప్రెస్ చేసేలా. సో ఇవాల్టి పర్ఫార్మర్ ఆఫ్ ది డే గోస్ టు శంకర్.
గెలుచుకున్నారు 5,000 rupees from Physicam Laboratories and 5,000 rupees from Orthofit Oil and Serum. So Shankar garu, so now are you ready to pose?